ప్రభును రక్షకుడైన ప్రభు నామములు అందరికి వందనములు చెల్లిస్తున్నాము. క్షేమంగా ఉన్నారా? మీ అందరి క్షేమ కొరకు ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే పేర్లు ఇచ్చున్నారో అటు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే మీరు విశ్వాసంతో అడిగారు కనుక తప్పకుండా జరుగుతుంది. మీరు కూడా విశ్వాసం ఉంచండి, ప్రార్థనలో ఉండండి. ఇప్పుడు మరి ఉపవాస దినాలు జరుగుతున్నాయి. 40 రోజులు ఉపవాస దినాలు జరుగుతున్నాయి. అసలు 40 రోజులు ఉపవాస దినం ఎందుకని చాలామంది నన్ను ఫోన్లో అడుగుతున్నారు. 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉండాలి అమ్మగారని. ఈ బైబిల్లో 40 అనే అంకె చాలా ప్రాముఖ్యం గలది. మనం కొన్ని విషయాలు చూసుకుందాం బైబిల్ నుంచి. మీరు కూడా వీలైతే వినండి, నోట్స్ పెట్టుకొని రాసుకోండి. మరి రెఫరెన్స్లు కూడా వీలైన వరకు నేను దేవుని ఇచ్చిన తలంపుతో నేను చెప్పగలను. మరి మీరు కూడా రాసుకోండి. ఆ దేవుడు ఇచ్చిన నా కొద్దిపాటి జ్ఞానంతో నేను బైబిల్ను చదివి మీకు చెప్తున్నాను. మీరు కూడా రాసుకోండి. మరి బైబిల్లో 40 అంకె గల ప్రాముఖ్యత అని పెట్టుకోండి హెడ్లైన్. తర్వాత చూడండి, మరి 40 అనగా 40 రోజులకు మనకి ఈస్టర్ వస్తుంది, అలాగే జరుగుతుంది. అసలు 40 అంటే ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉండాలి అమ్మగారు అని చాలామంది అడుగుతున్నారు. కనుక 40 రోజుల యొక్క విశిష్టత బైబిల్లో ఎంతమంది దగ్గర 40 రోజులు వాడబడిందో, ఆ 40 గల సంఖ్యకి గల ఆ విలువ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు శ్రమ దినాలు 40 రోజులు. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభానికి ముందు అరణ్యములో గడిపిన 40 రోజులను ఈ శ్రమ దినాలుగా చూసేస్తాయి. అర్థమైందా ప్రియులారా, దేవుని బిడ్డలారా? అలాగే 40 రోజుల ఉపవాసంలో శోధనలు చేస్తాడు ఆయన. యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉంటూ శోధనలు చేస్తుంటాడు. శోధనలలో ఎక్కడ కూడా తగ్గిపోకుండా ఆయన శోధనలు చేయిస్తూనే ఉంటాడు 40 రోజులు ఉపవాసంలో. అందువలన క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా తనను తాను ఈస్టర్కు సిద్ధపరచుకుంటారు. ఆయన శోధన చేయించి ఈస్టర్ వరకు వస్తున్నారు కనుక క్రైస్తవులు ఈ 40 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా తనను తాను ఈస్టర్కి సిద్ధపరచుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగా అసలు ఉపవాసం అనగానేంటి? మనకందరికీ తెలిసినది. అంటే దగ్గరగా, నివాసం అంటే ఉపవాసం అంటే దగ్గరగా, మరి నివాసం అంటే జీవించటం, ఆయనకి దగ్గరగా జీవించటం, లేకపోతే ఆయనకి దగ్గరగా నివాసం ఉండటం అని. మరి దేవునికి దగ్గరగా నివసించడం అని అర్థం. దేవునికి దగ్గరగా ఇన్ని రోజులు దగ్గరగా లేమా అమ్మగారు అని అంటారు. ఇన్ని రోజులు ఉన్నారు, కానీ ఉపవాసం అనగా ఆయనకంటూ మనం ఒక సమర్పణ మన హృదయంలో, లేకపోతే ఒక ఆకలి ద్వారా కానీ ఆ తిండిని మనం వదులుకోవటం కానీ, అది ఒక దగ్గరగా ఆయన్ని ఇక్కడ ప్రతి నిమిషం ఆయన శృతిస్తున్నట్టు ఇంకా దగ్గరగా చేరుకున్నట్లే ఉపవాసం అనగా. మరి నోవహు దినములలో 40 రోజులు భూమి మీద జలప్రయాణం రప్పించాడు. ఇప్పుడు 40 రోజుల విశిష్టత చూసుకుంటున్నాం కదా. మరి మీరు వీలైతే రాసుకోండి బైబిల్. మరి ఆదికాండం 7వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే నోవహు దినాల్లో 40 రోజులు భూమి మీద జలప్రళయం రప్పించాడు. ఒకటి. రెండవదిగా మనం చూసుకుంటున్నట్టయితే ఐగుప్తు దేశంలో ఐగుప్తిని చంపిన మోషే 40 రోజుల పర్వతంలో గడిపాడు. మోషే కూడా 40 రోజులు. అది కూడా వీలైతే రాసుకోండి. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 30వ వచనం. అలాగే మోషే సీనాయి పర్వతం మీద 40 రోజులు గడిపాడు. అది కూడా నిర్గమకాండం 24వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు 3 విధాలుగా మనం చూసుకున్నాం 40 రోజులకు విశిష్టత. అలాగే 4వది ఇశ్రాయేలును కాపాడుకోవటానికి యెహోవా సన్నిధిలో మోషే 40 రోజుల ఉపవాసంతో ప్రార్థించాడు. అది కూడా ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలు చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియులారా. అలాగే చేసిన శిక్షకు కూడా ఆ ప్రభుత్వం వేసిన ఆ శిక్ష కూడా 40 కొరడ దెబ్బ శిక్షలు విధించినట్లుగా ఆనాటి చట్టం కూడా చెబుతుంది. అది కూడా రాసుకోండి. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అలాగే కనాను దేశం గురించి సమాచారాన్ని సేకరించడానికి ఇశ్రాయేలీలు 40 రోజులు ఆ గూఢాచర్యం చేసి అవి సంపాదించినట్లుగా, సేకరించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 25వ వచనం. కనాను దేశం గురించి సమాచారాన్ని సేకరించడానికి ఇశ్రాయేలీలకి 40 రోజులు పడుతుంది. అది కూడా రాసుకోండి. అలాగే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో సంచరించారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 సంవత్సరాలు అరణ్యంలో నివసించారు కనుక ఆ 40 రోజులు కూడా రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం రాసుకోండి.
మరి మీకు వీలైతే మీరు చదువుకోండి బైబిల్. ఇంకా కొన్ని 40 రోజులకు మనం చెప్పుకుందామా. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో, సంసోను జన్మించిన నాటికి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో అప్పగింపబడ్డారు. సంసోను పుట్టేటప్పటికి 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతిలో అప్పగించబడ్డారు ఇశ్రాయేలీలు. కనుక అది కూడా రాసుకోండి. అలాగే దావీదు చేతిలో మరణించే ముందు గుల్లియాతో 40 రోజులు ఇశ్రాయేలును భయకంపితులను చేశాడు. దావీదు చిన్నవాడైన దావీదు చేతిలో చనిపోవడానికి ముందు 40 రోజులు ఇశ్రాయేలుని భయపెట్టి ఎన్నో విధాలుగా హింస పెట్టాడు. అది కూడా రాసుకోండి. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. దావీదు మరి గొల్లియాతుని చంపక ముందు 40 రోజులు ఇశ్రాయేలుని ఎట్లా హింసించింది అదనమాట. అది ఇకపోతే ఇంకొక 40 రోజులది కూడా మనం చూసుకుందాం. యెజబెల్ గురించి తెలుసు కదా మనకి. యెజబెల్ నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతం చేరుకొని అక్కడ గుహలో బాదం మరి తలదాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెజబెల్ నుండి ప్రాణాలను కాపాడుకోవడానికి ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతం చేరుకొని అక్కడ తలదాచుకున్నట్లుగా 40 రోజులు మనం చూస్తున్నాం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. అలాగే మరి ఒకటి చూసుకుందాం. యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం చేసి సాతాను చేసి శోధింపబడ్డాడు. యేసుక్రీస్తుల వారు 40 రోజులు ఉపవాసం చేసి అరణ్యంలో సాతానుచే శోధింపబడ్డాడు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. అది కూడా చదువుకోండి. అలాగే క్రీస్తు పునరుద్ధానుడయ్యాక 40 రోజులు భూమి మీద సజీవునిగా కనిపించి స్వర్గార్హుడయ్యాడు. ఇది మనందరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఒకసారి మరలా నేను చెప్తాను, మీరు రాసుకోండి. క్రీస్తు పునరుద్ధానుడైనాక చనిపోయి 3 రోజులు సమాధిలో ఉంచి 3వ రోజు లేచినాక 40 రోజులు భూమి మీద సజీవునిగా ఆయన కనిపించాడు. తర్వాత ఆరోహణమయ్యాడు, స్వర్గానికి ఆరోహణమయ్యాడు. అది కూడా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చూసుకోండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం మాత్రమే. ప్రియులారా, చూస్తున్నారా దేవుని యొక్క మరి ఆ 40 రోజులకున్న బైబిల్లో విలువ గురించి, అసలు ఎందుకు ఆ 40 రోజులు, లేకపోతే ఏంటి ఆ 40కి ఎంత ప్రాముఖ్యత ఉంది, ఆ సంఖ్యకి మీరు రాసుకోవాలా, అవన్నీ చూడాలా. ఇంకా చివరిగా ఇంకోటి మనం చెప్పుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనము, అలాగే 29వ అధ్యాయము 11 నుంచి 13 చూసుకున్నప్పుడు వీటిలో కూడా 40 రోజుల ప్రాముఖ్యత ఎంత ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనము, అలాగే 29వ అధ్యాయము 11 నుంచి 13 వరకు చూసుకుంటున్నప్పుడు 40 రోజుల ప్రాముఖ్యత వాటిలో కూడా మనకు కనపడుతుంది. కనుక 40 రోజుల ఉపవాసానికి ఇంత విలువ ఉంది. అందుకని 40 రోజుల ఉపవాసం ఎందుకు అమ్మగారు అని అడిగి ఉన్నారు. కనుక 40 రోజులకున్న విశిష్టత ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి అని అడిగి ఉన్నారు. కనుక దానికోసం చెప్పాను. ప్రియులారా, మీరందరూ వీలైతే రాసుకోండి. అలాగే ఆ విధంగా ఒకసారి బైబిల్ చదువుకోండి. ఆ 40 రోజుల గురించి రాసుకొని మరి మీరు వీలైతే ఆ విధంగా మీరు ఒకవేళ తెలుసుకోవాలనుకొని ఇంకెవరికైనా చెప్పాలన్నా కూడా, ఒకవేళ దేవుని సేవ చేసే వాళ్ళైనా కూడా ఒకవేళ చెప్పాలనుకున్న వాళ్ళు చాలామంది నన్ను అడిగి ఉన్నారు. అమ్మగారు మాకు ఈ వాక్యం ఇచ్చారు చెప్పాలని, కొంచెం మాకు తెలియపరచండి అని అడిగి ఉన్నారు. కనుక అట్టి వారందరూ కూడా రాసుకొని మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఎక్కడ కూడా తీసివేయటానికి వీలు లేదు. ప్రతిదీ కూడా ప్రాముఖ్యమే మనకి. కనుక 40 రోజుల యొక్క విశిష్టత తెలుసుకొని మీరు ఆ విధంగా బైబిల్ చదువుకోవాలని దేవుని నామను తెలియజేస్తున్నాను. అటు దీవెనలు మీకును మరి మీ కుటుంబాలకును మీరున్న జీవితాలకును సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.